నేను ఇక్కడ ఈ హాస్పిటల్కి రాబట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం మంచి అక్కడ హాస్పిటల్ పోతే ఖమ్మం కాలు కొట్టేయాలన్నారు. కాలు కొట్టేయాలంటే అక్కడ కాలు ఎట్లా తీపించుకోనని డాక్టర్ కాడికి వస్తే కాలు కొట్టేయకుండా పుండు మానిపిండు. ఆకు పసర్లతోటి ఆయన ఇచ్చిన పొడితోటి సంవత్సరం అయితే నేను మందులు వాడబట్టి ఆయన కూరగాయలు ఆకుకూరలు జొన్న రొట్టె గోధుమ రొట్టె జొన్న అన్నంతో నేను సంవత్సరం మంచి చేస్తున్నా. నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు మంచిగా ఉంది. సంవత్సరం మంచి వాడుతున్నా. ఆయన ఇచ్చిన మందులు మంచివే, డాక్టర్ మంచివాడే, నాకు మంచిగా ఉంది. మీ కాలుకి ఏమైందండి? కాలుకు పుండు అయింది. ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇప్పుడు సంవత్సరం మంచి ఉన్నది. తక్కువ అయితే ఈ మధ్యన 2 నెలలు రాలేదు నేను హాస్పిటల్కి. 2 నెలలు రాకుండా ఒక 20 రోజులు అన్నం తిన్నా, వైరన్నం తిన్నా. మళ్ళీ పుండు ఎక్కువ అయింది అని మళ్ళీ ఇవాళ వచ్చిన. నాకు పుండు నయమైంది. ఈయన కాడికి వచ్చినాకనే ఇగో వెంకటేశ్వర దయ వల్ల ఆ డాక్టర్ దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. కాలు ఇటు తీసేయాలన్నారు ఖమ్మం పోతే, అది తీసేయకుండా ఇప్పుడు టాబ్లెట్లు ఏం వాడట్లేదు? ఆడుతున్నా. టాబ్లెట్స్ వాడుతున్నారు, ఇది కూడా వాడుతున్నా. టాబ్లెట్లు వాడుతున్నా, ఇవి వాడుతున్నా. 2 నెలలు 3 నెలలు అయింది రాక. మరి ఇట్లా వీడికి రాకుండానే పుండు ఇట్లా అయిందేమో అని మళ్ళీ ఇవాళ వచ్చిన. నాకు మంచిగా ఉంది. నాకు ఆయన చెప్పినట్టుగానే నేను పత్యం చేసిన. ఆయన చెప్పిన ప్రకారంగానే ఉన్నా. నేను ఎక్కడికి పోలే, నేనేం దీనిలో ఇంకో హాస్పిటల్కే పోలే. నేను ఈ హాస్పిటల్ తప్ప ఇక నాకు మంచిగా ఉంది. ఎవరైనా ఈ మందులు వాడవచ్చు, ఇక్కడికి రావచ్చు. ఈ డాక్టర్ గారి కాడికి మనం మర్చిపోకుండా వస్తేనే మనకు జబ్బులు నయం అవుతున్నాయి. నాది కోదాడండి. నేను ఈ నెల 12వ తారీఖు నుంచి వచ్చానండి. నాకు తెలవదండి. నాకు గుంటూరు నుంచి మా బంధువులు ఫోన్ చేసి ఇట్లా నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం దగ్గర ఇట్లా డాక్టర్ రామచంద్రరావు గారు అనే వాళ్ళు ఉన్నారట, తగ్గింది అని చెప్పారు. అయితే సరే ఇది ఏంటి అని నేను తెలుసుకుంటే తర్వాత పలాని రామచంద్రరావు గారు అని ఇట్లా కోదాడ కేఎల్ఆర్లో ఉండేవాళ్ళు. ఆయన గారి ఇల్లు పట్టుకొని వెళ్ళాను. వెళితే వాళ్ళ డాక్టర్ ఎన్జి పద్మా గారు అని భార్య, మరి ఆమె గారిని అడిగితే ఇట్లా అవునండి, ఇట్లా ఇదే ఇల్లు, ఇట్లా నేలకొండపల్లి బౌద్ధ స్తూపం దగ్గరికి బుధవారం గురువారం శుక్రవారం ఇట్లా 3 రోజులు చూస్తారు, వెళ్ళమా నాన్న అంటే నేను ఇక్కడికి వచ్చేసానండి. వస్తే నాకు షుగరు ప్లస్ స్పాండిలైటిస్ ప్రాబ్లం, మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయండి. అయితే నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళానండి. తీసుకొని పోతే డాక్టర్ గారు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు 15 రోజులకి. ఈ లిస్ట్ ప్రకారంగా వాడమనమని. ఏమిటి, పొద్దున్నే పరగడుపున 3-4 గ్లాసులు వాటరు తాగమన్నారు. తర్వాత మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఒక 2 గ్లాసులు తాగమన్నారు. అదే ప్రకారంగా తాగకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఏదన్నా మ్యాక్సిమం ఫ్రూట్స్ కానీ కీరా దోసకాయ కానీ ఎలాంటిది అనమనమని అన్నారు. అయితే నేను కీరా దోసకాయ అవి తీసుకొచ్చి రోజు ఒక దోసకాయ తినేసి మామూలుగా ఒక మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక 2 గ్లాసులు, ఎట్లయితే రోజు 4 లీటర్లు 4.5 లీటర్ల దాకా వాటర్ తాగుతున్నాను. మధ్యాహ్నం భోజనం మామూలుగా హాఫ్ పట్టు బియ్యంతో రైస్ కొద్దిగాను, కూర బాగా ఎక్కువ, 1/2 కేజీ కూర నేను ఒక్కడనే తినేస్తున్నా. అట్లా తింటున్నా. అట్లా తినుకుంటా ఒక పూట భోజనం చేసి సాయంత్రం మట్టికి భోజనం తింటల్లా. ఫ్రూట్స్ ఎప్పుడన్నా తింటే బొప్పాయి కాయ, ఒక పిరికెడు పండ్లు తింటాను. మళ్ళా తర్వాత వాల్నట్స్ ఇవి తింటాను. తినేసి ఇక ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగి పండుకుంటా. ఇక ఇట్లా ఇది చేసాకలా 10 రోజుల తర్వాత నేను షుగర్ టెస్ట్ అవి చేయించాను. నాకు అంతకుముందు నేను ఇక్కడికి రాకతలకి 280, 300 అట్లా ఉండేది షుగర్. ట్యాబ్లెట్స్ వాడుకుంటా కూడా అట్లా అంత ఉండేది. తర్వాత ఎందుకని నేను ఒక 10 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించాను. బ్లడ్ టెస్ట్ చేపిస్తే నాది రిపోర్టు తినకతలికి 106 ఉంది, తిన్నాక 161 ఉంది.
అయితే అప్పుడు ఆలోచించుకొని ఇది కంట్రోల్లోకి వస్తుందని వాడేసి 15 రోజుల తర్వాత మళ్ళీ నేను రెండోసారి నేలకొండపల్లి ఇక్కడికి వచ్చి డాక్టర్ గారి కోసం అని మళ్ళీ ఏమైనా మారుస్తారేమో అని వచ్చానండి. నాకైతే మట్టుకి షుగర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. కాకపోతే ట్యాబ్లెట్స్ వాడుతున్నా, సార్ ఇచ్చిన పౌడరు వాడుతున్నా. ఈ మోకాలు నొప్పి కూడా దాదాపు ఒక 20% తేడా వచ్చిందండి. మనిషిని కొద్దిగా తేలిక అనిపిస్తున్నా, అంతకుముందు కన్నా తేలిక అనిపిస్తుంది. ఈ డైట్ ఫాలో అవ్వకుండా చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా తేడా వస్తుందన్న ఆలోచనతో వచ్చేసి ఫస్ట్ ఇట్లా ఖమ్మం వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మా సిస్టర్ వాళ్ళు వచ్చారు. మా బావారికి కొంచెం కాళ్ళు నొప్పులు, ఆయన వస్తే ఇక్కడికి వచ్చినాక ఒక 15 డేస్లో కొంచెం 20% కాళ్ళు నొప్పులు తగ్గినాయి అన్నారు. నాకు షుగరు 360 వరకు ఉన్నది. మామూలుగా ట్యాబ్లెట్లు వాడుతున్నా, అది కంట్రోల్ అయ్యింది, కంట్రోల్ కావట్లే. ఇక్కడ తగ్గుతుందంటే ఇక్కడ వచ్చాం, చూపెడు వాళ్ళకి తగ్గింది, మంచి రిజల్ట్ ఉంది.